హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. అదే క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఇది చాలా సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఫిష్ పీసెస్ తీసుకొని అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, కారం, 1 స్పూను చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. అది మ్యారినేట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. అవి బాగా కోట్ అయ్యేంత వరకు కదుపుతూ ఉండాలి. వీటిని చక్కగా కోట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా కోట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలానే ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఆ కోటింగ్ అంతా అలానే ఉండిపోతుంది. ఎక్స్ట్రా కోటింగ్ కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్ని ముక్కలు వేసేసుకొని వీటిని చక్కగా 2 నిమిషాలు దూరగా వేయించుకుంటూ 2 సైడ్లు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇందులోనే ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తిమీర ఇప్పుడే వేసేసుకుంటే ఆయిల్లో వేగి ఈ ఫిష్కి ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలాగా 2 సైడ్లు ఫ్లిప్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి చాలా ఈజీ ఫ్రెండ్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టిష్యూ పేపర్స్ వేసిన ప్లేట్లో ఈ ముక్కలను పెట్టి ఉల్లిపాయలతోనూ నిమ్మకాయ ముక్క పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎంత టేస్టీగా ఉంటుందో ఇది అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.